ఏమైంది సార్? ఏం సార్ ఫోన్ చూస్తున్నారు? చూడండి సార్, మన మల్లేశం మళ్ళీ ఇంకా ఎంఆర్ఐ రిపోర్ట్ పంపించాడు. సర్జరీ ఎప్పుడు చేస్తారు సార్? కాస్ట్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. కాస్ట్ కూడానా? మహానుభావుడు సార్. ఈ సోమలింగాలు ఈ మల్లేశాలు ఎక్కడ దొరుకుతున్నారు సార్? పేషెంట్ని చూడకుండా సర్జరీ చేసేదేంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంఆర్ఐతోనే పేషెంట్ని చూడకుండా ఎట్లా సర్జరీ ఆఫర్ చేస్తామండి? పేషెంట్లకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు సార్. ఒక క్లినికల్ ఎగ్జామినేషను, దాంతోపాటు ఒక రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ రిక్వైర్మెంట్ ఉంటే చేయించుకుని దాని తగ్గట్టు మనం సర్జరీ అవసరమా లేదా అనేది చెప్పగలుగుతాం. ఇట్లా మల్లేశం సోమలింగం లాగా స్కాన్లు పంపించేసి సర్జరీ చేసేసేయండి ఎంత అవుతుంది అని కూడా అడుగుతున్నాడు మహానుభావుడు. ఇలా అయితే జరగదండి. సైనాప్స్ టీం తరపున మేము అడిగేది అదే, పేషెంట్ని వచ్చి కలిసి చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అని మా ఉద్దేశం. సో దయచేసి వాట్సాప్లోనే ట్రీట్మెంట్ కన్ఫర్మేషన్స్ కానీ ట్రీట్మెంట్ జరుగుతుందని కానీ అపోహలు ఉండద్దు. డాక్టర్ని విజిట్ చేయండి. మేము ఎగ్జామినేషన్ చేశాక ఫైనల్ ట్రీట్మెంట్ మీకు ఏది బెస్ట్, నిజంగా సర్జరీ చేసే పరిస్థితి ఉందా లేదా మెడిసిన్స్తోనే కొద్ది రోజులు ట్రయల్ ఇచ్చి చూడొచ్చా అన్నది మేము డిసైడ్ చేస్తామండి.